హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు అండ్ బేబీ రోనీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈరోజు అయితే నేను రియాకి అన్నప్రసన్న అయితే చేస్తున్నాం అనమాట. సో అందుకని చెప్పి మా ఆడబిడ్డ ఇక్కడ పరమాన్నం అయితే వండుతుంది. కొంతమంది పాయసం అంటారు, మా విజయవాడలో అయితే పరమాన్నం అంటారనమాట. సో రియాకి అయితే ఫస్ట్ హెడ్ బాత్ చేయించేసి తీసుకొచ్చేసాను. అండ్ టైం వచ్చేసి 9:30 అలా అయ్యిందనమాట. సో తొందరగా రెడీ చేసేద్దామని చెప్పి ముందైతే హెడ్ బాత్ చేయించేసాను. అండ్ ఏంటంటే రియా టైమింగ్స్ అన్నీ చేంజ్ అయిపోయాయి అనమాట. అండ్ రెడీ చేసేసి కూర్చోబెడితే మా తమ్ముడు వచ్చాడు ఈలోపు. సో ఇక్కడ ఆడుతూ ఉందన్నమాట. రియా అయితే ఏడుస్తుందేమో ఈరోజు అంతా అని భయపడుతూ ఉన్నా నేనైతే. అండ్ ఫస్ట్ అయితే ప్రేయర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రేయర్ స్టార్ట్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది, ఎందుకంటే మా బావగారు వాళ్ళందరూ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. అనుకోకుండా ఫిక్స్ అయిందనమాట అన్నప్రసన్న. యాక్చువల్గా ముందే చేయాల్సింది, బట్ ఏంటి అంటే 2 times పోస్ట్పోన్ అయింది. నా హెల్త్ బాగోక, రియా హెల్త్ బాగోక పోస్ట్పోన్ అవ్వకుండా వచ్చి లాస్ట్కి అయితే ఈరోజైతే కన్ఫర్మ్ చేసేసి పెట్టామన్నమాట. అండ్ చాలామంది ఏంటంటే 6 months వచ్చిన 6 daysకి అన్నప్రసన్న చేస్తారు కదా, బట్ మేము అలా ఏం పెట్టుకోలేదండి. మాకు అలాంటివి ఏం లేవు. అందరికీ ఎప్పుడు కుదురుతుందో అప్పుడు పెట్టుకున్నాం అనమాట. సో మొత్తానికి బ్యాక్ డ్రాప్ అయితే జస్ట్ నేను ఈ ఫ్లవర్ థీమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇది ఫ్లిప్కార్ట్లో అయితే బుక్ చేశాను అనమాట నేను. అండ్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి, ఓకేనా. అండ్ అక్కడ రియా నేమ్ వచ్చేసి నేను ప్రత్యేకంగా కావాలని చెప్పి చేయించాను అనమాట. సో యాక్చువల్గా అయితే నేను సిల్వర్ అయితే బాగుంటుందని చెప్పి సిల్వర్ చేయమన్నాను, బట్ ఏంటి అంటే తను గ్రీన్ చేసింది బాగుంటుందని. బట్ సిల్వర్ అయితే బాగుండేదని అనుకున్నా. బట్ ఇక్కడైతే రియా చూడండి చక్కగా తినేస్తుంది అనమాట పరమాన్నం. ఇక్కడ మా అన్నయ్య ఫీడ్ చేస్తున్నారు, ఫస్ట్ పాస్టర్ కదా తను ప్రేయర్ చేసి ఫీడ్ చేస్తున్నాడు అనమాట. సో ఏడుస్తుందేమో అని నేను కంగారు పడుతూ ఉన్నా. ఆ ఫ్రాక్ ఏంటంటే అసలు అంత పెద్ద ఫ్రాక్ని పట్టుకొని పిల్లని పడేస్తామేమో అన్న భయం ఎక్కువైపోయింది మాకైతే. అండ్ సో అన్నయ్య వాళ్ళు ఫీడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య, నెక్స్ట్ వచ్చేసి మా అత్తయ్య ఫీడ్ చేశారనమాట. ఏంటంటే ఆ స్పూన్ పెట్టిన వెంటనే ఇట్లా ఎగబడుతుంది అనమాట. స్పూన్ మీదకి దూకేస్తూ ఉంది రియా అయితే. మేము నవ్వుకుంటూ ఉన్నాం అందుకని. సో ఈ అకేషన్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా దాటుకొని రియా ఈ స్టేజ్కి వచ్చిందని చెప్తాను నేనైతే. తను పుట్టిన దగ్గర నుంచి ఏదో ఒకటి రావడం ఉంటూనే ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మా ఆడబిడ్డ అంటే అత్త అనమాట, తను లాగేసుకొని తింటుందని చెప్పి నవ్వుతుంది తను కూడా. అండ్ మా ఆడబిడ్డ వాళ్ళ పిల్లలు, యాక్చువల్గా మా అన్నయ్య అంటే మా ఆడబిడ్డ వాళ్ళ హస్బెండ్ కూడా రావాల్సింది, బట్ తనకి లీవ్ దొరక రాలేదన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మ, మా అన్నయ్య వాళ్ళ అమ్మగారు అనమాట. నెక్స్ట్ ఈయన వచ్చేసి మా బావగారు, ఇంకా మా అక్క. సో వీళ్ళు ఏంటంటే యాక్చువల్గా తాడేపల్లిగూడెంలో ఉంటారు, బట్ ఈరోజు ట్రైన్ లేట్ అవ్వడం వల్ల లేట్గా వచ్చారు. అండ్ ప్రేయర్ కూడా లేట్గా స్టార్ట్ అయిందనమాట. అండ్ ఇక్కడ మా అక్క వచ్చేసి ఫీడ్ చేస్తుంది. ఇక్కడ రియా బాగా ఏడుస్తూ ఉంది ఇక్కడ. అప్పటికే ఏంటంటే చాలా టైం ఎక్కువైపోయింది అండ్ తనకు చిరాకు వచ్చేస్తుంది. ఆ ఫ్రాక్ కూడా నేను ఏంటంటే తనకు చిరాకు రాకుండా కొంచెం సాఫ్ట్ క్లాతే సెలెక్ట్ చేశాను అనమాట. మీరు నా షార్ట్ వీడియో చూసినట్లయితే రియా ఫ్రాక్ కోసం చాలా తిరిగాను షాప్స్ అని చెప్పా కదా, దానికి కూడా రీజన్ ఇదే. నాకేంటంటే పిల్లలకు కంఫర్ట్గా ఉండాలి, స్మూత్గా ఉండాలి అని చూస్తూ ఉంటాను అనమాట. రోనికి కూడా అంతే, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా నార్మల్ డ్రెస్సే ప్రిఫర్ చేస్తాను అనమాట. షూట్లు అవి ఇవి చాలా తక్కువ. అండ్ ఇక్కడ వచ్చేసి మా బావమ్మ, మా తాతయ్య అంటే మా మమ్మీ వాళ్ళ మమ్మీ ఇంకా డాడీ అనమాట ఫీడ్ చేస్తున్నారు. సో రియా కొంచెం సైలెంట్ అయింది ఇక్కడైతే. ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు అంటే పిల్లవాళ్ళ మేనమామ. అండ్ రియా అయితే అసలు తమ్ముడి దగ్గరికి ఇంకా మా హస్బెండ్ దగ్గరికి దూకుతూ ఉంటుంది. అసలు తమ్ముడు మాట వినిపిస్తేనే ఇంకా తన దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. ఇంత చిన్నపిల్లలకి అసలు ఎంత జ్ఞాపక శక్తి ఉంటుందో కదా, నాకు కూడా అలానే అనిపిస్తుంది నిజంగా. అండ్ ఇక్కడ చిరాకు వచ్చేసి పాపం ఏడుస్తూ ఉంది. బట్ ఫంక్షన్ అయితే అంతా చాలా బాగా జరిగింది. నాకైతే అది చాలా బాగా నచ్చింది. రియా కూడా కొంచెం నార్మల్ అయిపోయింది తర్వాత. అండ్ ఇక్కడ వచ్చేసి మమ్మీ నేను అందరం ఫొటోస్ దిగుదామని చూస్తూ ఉన్నాము. అండ్ డాడీ ఫీడ్ చేశారు, మమ్మీ ఫీడ్ చేసింది. అందరం చక్కగా హ్యాపీగా ఉంది. అందరూ కలిసేది ఫంక్షన్కే కదా, వేరే అప్పుడు ఎవ్వరు కలవరు, ఎవరు బిజీ వాళ్ళది. అందరూ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, ఆఫీస్కి వెళ్ళిపోతారు, పెద్దవాళ్ళేమో అట్లా కలవడం కుదరదు కదా. సో ఇలాంటి అకేషన్స్లో అన్నా కలిస్తే హ్యాపీగా అనిపించింది కదా. సో ఇక్కడ వచ్చేసి ఫోటో షేర్ చేశాను, ఆ ఫోటో మిస్ అయిందని చెప్పి. అండ్ ఇక్కడ వచ్చేసి చూసారా మా ఫ్యామిలీ అనమాట. ఇక్కడ వచ్చేసి మా డాడీ వాళ్ళ తమ్ముడు ఫీడ్ చేస్తున్నారనమాట రియాకి. ఇక్కడ వచ్చేసి పప్పి అంటా కదా, వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ అనమాట. పిల్లలైతే సందడిగా ఉన్నారు. మా ఇల్లు అంతా అసలు అంతా సందడిగానే ఉంది, గోలగా ఉందన్నమాట. అండ్ బట్ ఇలాంటి డేస్ ఇలా గుర్తుండిపోతాయి నన్ను అడిగితే.
రావాలనుకున్న ఇలాంటి డేస్ రావు. ఎంత కష్టమైనా ఇష్టంగా ఉంటుంది మనకైతే. అండ్ చెప్పాలంటే నాకు నైట్ నుంచి అస్సలు హెల్త్ బాగాలేదండి, చాలా ఫీవర్ వచ్చేసి నైట్ అంతా నిద్ర కూడా లేదు. అండ్ బట్ తప్పదు కదా, ఫంక్షన్ ఉంది, ఇంకా అసలు చాలా టెన్షన్ పడ్డా ఎలా అవుతుంది ఫంక్షన్ ఏంటి అని. అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు ముగ్గురు అక్క చెల్లెలు అనమాట. మధ్యలో వచ్చేసి మా చిన్నమ్మ అనాలో పెద్దమ్మ అనాలో అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను మీకు క్లియర్గా. అండ్ ఇక్కడ వచ్చేసి మా బావగారు పప్పి అనమాట. పప్పి మీకు ఐడియా ఉంటుంది, ఎక్కువ కొన్ని వీడియోస్లో చెప్తూ ఉన్నా పప్పి అని మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మా అన్నయ్య వదిన ఫీడ్ చేస్తున్నారు. అండ్ మా చిన్న అన్నయ్య మా వదిన అనమాట. అండ్ వాటర్ తాగిస్తున్నాడు అనమాట. ఇక్కడైతే నాకైతే అసలు రియా ఏడుస్తుంటే పాపం అనిపించింది. అరే తను ఇబ్బంది పెడుతున్నానేమో అని అనిపిస్తూ ఉంది మనసులో. బట్ ఏంటంటే ఈ ఫంక్షనే కదా, ఇక తర్వాత మళ్ళీ బర్త్డే వరకు ఏ ఫంక్షన్స్ లేవు. సరే కొంచెం సముదాయిద్దామని చెప్పి తన్ని పక్కకి తీసుకెళ్ళి కొంచెం ప్యాంపర్ చేసి మళ్ళీ తీసుకొచ్చాను అనమాట. అప్పుడు మళ్ళీ సైలెంట్ అయింది. ఇక్కడ వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ పాప ఏంటంటే నేను పెడతా మమ్మీ పరవాండం అని చెప్పి తను పెడుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మా మరిది అనమాట, అంటే మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు, మా అత్తయ్య. సో మేము వచ్చేసి ఫోటో దిగాం. మా మరిదికి పిల్లలంటే చాలా ఇష్టం. రియాతో ఫోటో కావాలి అని చూస్తూ ఉన్నాడు తనేమో. రియానేమో ఏడుస్తూ ఉంది. లాస్ట్కి తర్వాత అయితే ఫొటోస్ దిగాడు, అది నేను తర్వాత షేర్ చేస్తా చూడండి. పాపం తను కాలేజ్కి వెళ్ళి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. అండ్ రియా అప్పటికే విసుక్కుంటూ ఉంది కదా, తను ప్యాంపర్ చేసిన తర్వాత నార్మల్ అయ్యింది. అండ్ మా ఫొటోస్ అయితే చాలా రేర్ అనమాట. అసలు ఇలాంటి ఫంక్షన్స్లో అసలు మేమిద్దరం కలిసి దిగడం అనేది అస్సలు జరగదు. ఎందుకంటే పిల్లల్ని చూసుకోవడమే సరిపోయింది. నాకేమో రియాన్ చూసుకోవడం సరిపోయింది, అమ్మకేమో రోనీని చూసుకోవడం సరిపోయింది. మా హస్బెండ్కి ఏంటంటే ఇక లంచ్ గురించి చూసుకోవడం సరిపోయింది అనమాట. ఇక ఈ టైంలోనే అసలు ఫోటో దిగాము. ఇక ఎక్కువ ఫొటోస్ కూడా లేవు మావైతే. అండ్ రోనీ ఏమో రియాకి తినిపిస్తా అని గోల చేసేసాడు. సో లాస్ట్కి అయితే రోనీ కూడా తినిపించేశాడు అనమాట. నాకేంటంటే పరమాన్నం ఏంటంటే ఎక్కువ పెట్టేస్తుంటే తనకు కక్కేస్తుంది, భయం వేస్తుంది అనమాట ఎవరన్నా పెడుతుంటే. ఎందుకనో రోనీ గురించి ఎప్పుడు భయపడలేదు, కానీ రియా గురించి ఎందుకనో నాకు కొంచెం భయంగా ఉండేదన్నమాట. సో ఇక్కడైతే ఫీడ్ చేస్తున్నారు మా హస్బెండ్ కూడా. సో ఇక్కడ చూడండి, మా హస్బెండ్ తీసుకుంటుంటే పరుగున వెళ్తుంది మా అమ్మాయి అయితే. ఎందుకనో డాటర్స్కి ఫాదర్స్ అంటే చాలా ఇష్టం కదా, ఆ రిలేషన్ కూడా చాలా బాగుంటుంది. నాకు కూడా అంతే, మా డాడీ అంటే చాలా ఇష్టం. అంటే మమ్మీ అంటే ఇష్టం లేదని కాదు, కానీ ఒక రవ్వ ఎక్కువ ఉంటుంది అనమాట డాటర్స్కి నాన్నల మీద. సో ఇక్కడైతే ఇద్దరు కలిసి ఫోటో దిగుతున్నారు చక్కగా. ఒకవైపు ఏమో రోనీ అల్లరి చేస్తూ ఉన్నాడు. అండ్ ఏంటంటే ఆ టేబుల్ ఎక్కేసి నేను ఫీడ్ చేస్తా మమ్మీ అని అంటూ ఉన్నాడు. నేనేమో వద్దమ్మా అలా చెయ్యకు అని చెప్తూ ఉన్నాను. నిజంగా అసలు ఇద్దరు పిల్లలు వెంటనే అంటే కొంచెం కష్టమేనండి. ఎందుకంటే ఇద్దరు చిన్న పిల్లలే, ఇద్దరికీ తెలీదు. రోనీ కూడా చిన్నోడే, ఆడుకోవాలి తను కూడా, తనకి తెలియదు కదా పాపం. సో అలా అనమాట. సో ఇక్కడైతే నేను ఫీడ్ చేయడం మర్చిపోయాను యాక్చువల్గా, మేమిద్దరం ఫీడ్ చేయాలని. తర్వాత ఏంటంటే అనుకొని అవును మనం ఫీడ్ చేయలేదు కదా అని చెప్పి అప్పుడు మేము ఫీడ్ చేసామన్నమాట. సో ఇక్కడైతే మా మరిది రియా కోసం బ్రాస్లెట్ అయితే తీసుకొచ్చాడు, అది ఇక్కడ రియాకి పెడుతున్నాడు అనమాట. అండ్ బ్రాస్లెట్ అనేది నేను లాస్ట్ వీడియోలో షేర్ చేస్తాను, ఒకసారి చూడండి ఓకేనా. ఈ ఫంక్షన్ అంతా అయ్యేసరికి ఏంటంటే టైం 2 అయిపోయింది. అండ్ రియా ఏంటంటే ఇంకా ఏడుస్తుంది కదా, తనకి స్నానం చేయించేసి నిద్రపుచ్చుతాం అనుకున్నా. బట్ ఏంటంటే సరే కొన్ని స్టిల్స్ తీద్దాం కెమెరాతో అని చెప్పి అందరం కొన్ని ఫొటోస్ అయితే దిగాము. అండ్ ఇక్కడైతే అందరూ భోజనానికి వెళ్తున్నారనమాట. అండ్ రియా అయితే ఇక్కడ ఆడుకుంటూ ఉంది. సరే ఏదో ఒకటి ఆడి చెట్ల వీడియోనో ఫోటోనో ఏదో ఒకటి తీద్దాము, లేకపోతే మళ్ళీ ఈ డే అనేది మళ్ళీ రాదు కదా అని చెప్పి నా ప్రయత్నాలు నేను చేస్తూ ఉన్నాను. ఇక్కడైతే అందరూ భోజనానికి వెళ్ళిపోయారు, నేను రియా మాత్రమే ఉన్నాం ఇంట్లో. సో అందుకని చెప్పి రియాని ఆడిస్తూ చూస్తున్నాను అనమాట, అంతా ఎలా ఉంది ఏంటి అనేది. తను కూడా నా వైపు చూస్తూ ఉంది, ఆడిస్తూ ఉన్నాను ఇక్కడ. అండ్ రియా ఫ్రాక్ డీటెయిల్స్ వచ్చి నేను లాస్ట్లో షేర్ చేస్తాను చూడండి. రియా ఫ్రాక్ ఎంత బాగుందంటే చాలా 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 నచ్చింది నాకైతే. లైట్ కలర్ అవుతుందేమో అని అనుకున్నా కానీ రియాకి ఎంత బాగా సెట్ అయిందంటే నిజంగా అసలు చాలా బాగా నచ్చింది నాకు. ఎవరైనా ఆడపిల్లలు ఫ్రాక్స్ వేసుకుంటే అబ్బా భలే ఉంది అనుకునేదాన్ని, అలాంటిది నా కూతురు అలాంటి ఫ్రాక్ వేసుకుంటే ముచ్చటగా అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడైతే అందరు లంచ్ చేసేస్తున్నారు.
సో లంచ్ వచ్చేసి మేము బీసెంట్ రోడ్లో ఎల్ఐసి ఆఫీస్కి ఆపోజిట్లో ఉంటుంది అనమాట బిర్యానీ పాయింట్, అక్కడ ఆర్డర్ చేసాము. అండ్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత నాకైతే పని స్టార్ట్ అయింది ఇప్పుడు. సో ఆ బట్టలన్నీ అలాగే ఉన్నాయన్నమాట. అవన్నీ సర్దుకొని వెళ్ళేసరికి చాలా టైం, సర్దుకొని తినేసరికి టైం అయిపోయింది నాకు. అండ్ రియా అయితే బజ్జుంది ఇక్కడ చూడండి, అలసిపోయింది పాపం. సో మా చిన్నమ్మనైతే ఇక్కడ ఉంచాను. ఇక్కడైతే మా బావగారు వాళ్ళైతే తాడేపల్లిగూడెం స్టార్ట్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ రేపు పెళ్ళి ఉందంట, లేకపోతే ఉందామన్న ప్లాన్తో వచ్చారు. బట్ అనుకోకుండా ఇక వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పటికే 2 టైమ్స్ పోస్ట్ పోన్ అయిందని చెప్పా కదా, బట్ ఈసారి తప్పక ఇంకా అలా పెట్టాల్సి వచ్చింది. ఇక్కడ రియాని స్నానానికి తీసుకెళ్తున్నాను. స్నానానికి తీసుకెళ్తే ఆగు మేము వెళ్ళిపోతాం కదరా తర్వాత చేయించు అని చెప్పి అక్క ఆపింది. సో అందుకే తనకి డ్రెస్ అంటే టీషర్ట్ అనేది తీసేసాను, ఇంకా అలానే తీసుకొని వచ్చేసాను అనమాట బయటికి. సో నెక్స్ట్ డే వచ్చేసి మా రాధా వాళ్ళు అంటే మా ఆడబిడ్డ వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు అనమాట ఇంటికి. సో ఇల్లంతా ఇక బోసిపోతుంది, ఇక నేను ఒక్కదాన్నే ఉంటానన్నమాట ఇంట్లో. అండ్ మా హస్బెండ్ వచ్చేసి ఢిల్లీ వెళ్ళిపోతున్నారు. మళ్ళీ నేను ప్యాకప్ అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి. ఇది వచ్చేసి రియా ఫ్రాక్ ఎలా ఉంటుంది ఏంటి అని పెట్టి చూస్తున్నాను అనమాట. చాలా బాగుంది కదా, మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. అండ్ ఈ చైన్ వచ్చేసి మా హస్బెండ్ తీసుకున్నాడు రియా కోసం, 4 గ్రామ్స్ కంటే కొంచెం ఎక్కువ ఉందన్నమాట. అండ్ ఈ బ్రేస్లెట్ వచ్చేసి మా మరిది తీసుకున్నాడు. అండ్ ఈ పట్టీలు వచ్చేసి మా ఆడబిడ్డ తీసుకుందనమాట రియా కోసం. అండ్ ఇది వచ్చేసి వేస్ట్ చైన్ అనమాట, మా అమ్మమ్మ తీసుకుంది. అండ్ మా అక్క వాళ్ళు అన్నయ్య వాళ్ళు అందరూ రియా కోసం ఫ్రాక్స్ అయితే తెచ్చారనమాట. అవి నేను కమింగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను, ఓకేనా. నా వాయిస్ చూసి భయపడకండి, ఏంటంటే జలుబు చేసి అస్సలు బాగాలేదనమాట. అండ్ ఇదంతా అయిపోతే ఇక్కడ చూడండి నా పని ఇప్పుడైతే అయిపోయింది. ఇవన్నీ మడతేయాలి కూర్చొని చిన్నగా. సో ప్రస్తుతానికైతే కొన్ని మడత పెట్టాను అండ్ ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడైతే నేను మీకు ఫొటోస్ అన్నీ షేర్ చేస్తాను, వీడియోస్ షేర్ చేస్తాను, మీరైతే చూసేయండి. మీకు ఎలా అనిపించింది రియా ఇంకా ఫ్రాక్లో ఎలా అనిపించింది, బాగుందా లేదా అన్నది నాకైతే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. అండ్ మీరు ఎలా చేస్తారు అన్నప్రసన్న అని కూడా నాకు షేర్ చేయండి, ఓకేనా. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.